రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం జగన్ తో కేశినేని భేటీ కానున్నారు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు కేశినేని నాని. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రైట్, సీఎం క్యాంప్ ఆఫీస్ కి కేశినేని నాని చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో చేయడానికి రంగం సిద్ధమైందని అనుకోవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. సుమిత్ర, టీడీపీ ఎంపీ కేశినేని నాని కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కేశినేని నానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నేతలు కూడా ఉన్నారు. కేశినేని నాని సీఎం జగన్తో ప్రస్తుతం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరేది అనే అంశానికి సంబంధించి అధికారికంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ఎంపీ కేశినేని నాని ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ స్థానం పైన గత కొద్ది రోజులుగా ఫోకస్ పెట్టింది. విజయవాడ ఎంపీ క్యాండిడేట్గా సరైన అభ్యర్థి కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది వైసీపీ ఒకవైపు ఎంపీ అభ్యర్థి అన్వేషణలో ఉండగానే మరోవైపు తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని ఆ పార్టీకి కొంత దూరమయ్యారు. గత కొద్ది కాలంగా పార్టీ వ్యవహారాలు ఆయనకు నచ్చటం లేదు. అదేవిధంగా ఎంపీ వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీ వర్గాలకు నచ్చటం లేదు. తిరువూరులో ఏదైతే చంద్రబాబు బహిరంగ సభ సందర్భంగా కేశినేని చిన్ని అదేవిధంగా కేశినేని నాని వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఈ విషయంలో కలగజేసుకుంది. కేశినేని నానిని తిరుగురు సభ వ్యవహారాల్లో కలగజేసుకోవద్దంటూ కూడా దూతల ద్వారా రాయబారం పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు తన అవసరం లేదని భావించారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో ఉండటం సబబు కాదంటూ గతంలోనే కేశినేని నాని చెప్పడం జరిగింది. త్వరలోనే ఢిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, ఆ తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తానంటూ కూడా కేశినేని నాని ప్రకటించారు. అదేవిధంగా విజయవాడ కార్పొరేటర్గా ఉన్నటువంటి తన కుమార్తె శ్వేతతో కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఇది ఒక కీలక పరిణామంగానే మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు కేశినేని నానికి. ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనుచరగణం కూడా ఉంది. అలాంటి కీలక నేత ఇప్పుడు సీఎం జగన్తో భేటీ కావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకునేందుకు రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడ కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. సో ఇది ఖచ్చితంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. అయితే కేశినేని నాని ఇప్పుడు సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు, అదేవిధంగా కేశినేని నానికి పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది, ఒక వర్గం కూడా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తన వర్గానికి కానీ తనకు కానీ ఎంపీ టికెట్ విషయంలో, ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎలాంటి అంశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు కేశినేని నాని ఉంచబోతూ ఉన్నారు, అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందా లేదా అనేది అనేక అంశాలు అయితే ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డితో కేశినేని నాని భేటీ జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత పైన అసంతృప్తిగా ఉన్నటువంటి కేశినేని నాని ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని, తన అవసరం చంద్రబాబుకి లేదని భావించినటువంటి నేపథ్యంలో తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగడం సరైనటువంటి పద్ధతి కాదని కూడా కేశినేని నాని మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇది ఒక కీలక పరిణామని వైసీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. కేశినేని నాని లాంటి బలమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి మరింత లాభం చేకూరుతుందని వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైన విజయం సాధించారు. వైసీపీని ఓడించి 2 సార్లు
సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆయన అలాంటి కీలకమైన నాయకుడు ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవటం, సీఎం జగన్మోహన్ రెడ్డితో సిద్ధమవుతూ ఉండటం అనేది ఎన్నికలకు ముందు ఖచ్చితంగా వైసీపీకి ఒక బలమైన ఇండికేషన్గా చెప్పుకోవచ్చు. కేశినేని నానితో పాటు ఆయన అనుచర గణం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. అయితే కేశినేని నాని పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఇచ్చే రోల్ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతమైన విజయవాడ ఎంపీగా ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి విజయవాడ ఎంపీ సీటు ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేశినేని శ్వేత అంటే కేశినేని నాని కుమార్తె శ్వేత కూడా టీడీపీకి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆవిడ కూడా ఖచ్చితంగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కేశినేని నాని ఉన్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందో ఎలా స్పందిస్తుందో అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కేశినేని నాని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి విజయవాడ వేదికగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేశినేని నాని సీఎం జగన్తో భేటీ అయ్యారు. భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ సీట్స్ కేటాయిస్తారు అనే దానిపైన అయితే మొత్తానికైతే విజయవాడ వేదికగా ఏపీ పాలిటిక్స్ హాట్గా కొనసాగుతున్నాయి. రైట్, కృష్ణా జిల్లాలో ఏపీ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. సీఎం జగన్తో కేశినేని నాని భేటీ అయ్యారు. భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే మొత్తానికి విజయవాడ వేదికగా ఏపీ పాలిటిక్స్ ఊపందుకున్నాయని చెప్పొచ్చు. కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో కేశినేని నాని వైసీపీకి రావడం వలన వైసీపీకి చాలా ప్లస్ జరుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మరి భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కేశినేని నాని ఏమేమి డిమాండ్స్ చేయబోతున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనే దానిపైన అయితే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉత్కంఠ రేపుతోంది. సేమ్ క్యాంప్ ఆఫీస్లో కేశినేని నాని భేటీ అవుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డితో. అయితే కేశినేని నానితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత కూడా ఈ భేటీలో పాల్పంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక అయోధ్య రామిరెడ్డి వెల్లంపల్లి కూడా కేశినేని వెంట ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 5 అసెంబ్లీ స్థానాలు కోరే యోచనలో కేశినేని నాని ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన ఉంటుందో వేచి చూడాలి.